బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ పరిరక్షకులు ఈ దేశంలో రాష్ట్రపతి గారు. ఇక్కడ గవర్నర్ గారు రాజ్యాంగ పరిరక్షకులుగా ఉంటారు. కానీ గవర్నర్ గారిని అవమానపరిచే పద్ధతుల్లో గత 50 ఏళ్ళుగా ఉన్నటువంటి కన్వెన్షన్స్ ఏవైతున్నాయో, సాంప్రదాయాలు ఏవైతున్నాయో, సాంప్రదాయాలను తుంగలో తొక్కి నేనే ముఖ్యమంత్రిని, నేనే చక్రవర్తిని, నేనే గవర్నర్ అనే పద్ధతిలో పూట వ్యవహరించే తీరు అత్యంత జుగుప్సాకరంగా ఉంది. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారికి, భారత రాజ్యాంగం ద్వారా మాత్రమే నీవు ముఖ్యమంత్రి చైర్లో కూర్చున్నామనే విషయం మర్చిపోకండి. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఓట్లు వేస్తేనే ఎమ్మెల్యేలు గెలిచిండ్రు, ఎమ్మెల్యేలు ఓటు వేస్తేనే ముఖ్యమంత్రి అనే విషయం మర్చిపోయిండు. కోర్టులు స్వేచ్ఛగా పనిచేయద్దని కోరుకుంటాడు ముఖ్యమంత్రి గారు, గవర్నర్ గారు స్వేచ్ఛగా పనిచేయద్దని కోరుకుంటారు ముఖ్యమంత్రి గారు. ఏ ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ వాళ్ళకు తెలివి లేదు, నేను చెప్పినట్టు చేయాలని కోరుకుంటాడు ముఖ్యమంత్రి గారు. ఇవాళ చివరికి ఎక్కడికి వచ్చిందంటే శాసనసభలో ఉన్న సభ్యుల హక్కులనే కాలు రాచేటువంటి దుర్మార్గమైన ప్రయత్నమే ఇవాళ గవర్నర్ గారి ప్రసంగం లేకుండా చేయడం. గవర్నర్ గారి ప్రసంగం అంటే గత 3-4 ఏళ్ళుగా ప్రభుత్వ పాలసీలు, 2వ శాసనసభ కొలువు తీరిన తర్వాత గత 3 సంవత్సరాలుగా 4 సంవత్సరాలుగా బడ్జెట్లు ప్రవేశపెట్టినప్పుడు దాని ఫలితాలు ఏ విధంగా ప్రజలకు అందుతూ ఉన్నాయి, ఇంకా ఏమేమి డెఫిషియన్సీ ఉన్నాయి, రాబోయే కాలంలో ఏ ప్రణాళికలు రచించుకోవాలి, ప్రజలకు మేలైన పరిపాలన ఎట్లా అందించాలనేటువంటిది ఒక విధానపరమైనటువంటి పేపరే గవర్నర్ గారు చదివేటువంటి ఆ స్పీచ్ అనే విషయం వల్ల మర్చిపోతున్నారు. గవర్నర్ గారి స్పీచ్ గవర్నర్ గారు రాసుకోరు. గవర్నర్ గారి స్పీచ్ ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రివర్గ సహచరులంతా కూడా, క్యాబినెట్ మినిస్టర్లంతా కూడా కూర్చొని గతాన్ని అంతా కూడా తర్కించుకొని రాబోయే కాలంలో ఏం చేయాలో డైరెక్షన్ ఇచ్చేటువంటి ఆ పత్రాన్ని వారు గవర్నర్ గారికి పంపించి గవర్నర్ గారి చేత సభలో పెడితే, సభలో ఉన్న శాసనసభ్యుల వాళ్ళ హక్కు ఏంటంటే దాని మీద సంపూర్ణంగా చర్చించుకొని వాళ్ళ అభిప్రాయాలు తెలియజేసి ఆ సభ గవర్నర్ గారి ధన్యవాదాలు చెప్పేటువంటి ప్రక్రియ ఉంటుంది. గవర్నర్ గారి ఆ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే క్రమంలో అది కనుక నెగ్గకపోతే చివరికి దాన్ని ఆమోదించని పరిస్థితి వస్తే అనేక రకాల ఇబ్బందులు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. కానీ ఈ ముఖ్యమంత్రి గారు ఇవాళ సభ్యుల హక్కుల్ని కాలు రాసిండు, శాసనసభకు ఉన్నటువంటి గౌరవాన్ని హక్కుని కాలు రాసిండు. వారు అవమానపరిచింది శాసనసభ్యులను కాదు, వారు అవమానపరిచింది గవర్నర్ గారు కాదు, వారు అవమానపరిచింది శాసనసభను కాదు, వారు అవమానపరిచింది 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం అగౌరవపరిచింది. కాబట్టి ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు ఈ విషయాలన్నిటి మీద తానేదో గొప్పగా చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నాడు. కానీ ప్రజాక్షేత్రంలో మాత్రం గీ ముఖ్యమంత్రికైనా మేము ఓట్లు వేసింది, గీ ముఖ్యమంత్రి అయినా మాకు ముఖ్యమంత్రి అని చెప్పి సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ మేధావులు కానీ, న్యాయ నిపుణులు కానీ, రాజకీయ నాయకులు కానీ, మేధావి వర్గం కానీ అందరూ కూడా ఆశ్రయించుకున్నారు. తప్పకుండా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి పిచ్చి చర్యలు చేస్తుండొచ్చు కాక, కానీ రాబోయే కాలంలో ప్రజాక్షేత్రంలో మాత్రం తప్పించుకోలేడు, తప్పకుండా శిక్ష పడుతుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కూడా ఏ ప్రజాస్వామ్యం ద్వారా నువ్వు ముఖ్యమంత్రి అయినవో ఆ ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ప్రయత్నం చేయండి, ఆ రాజ్యాంగాన్ని గౌరవించే ప్రయత్నం చేయండి, వాళ్ళ హక్కులు కాపాడే ప్రయత్నం చేయండి, ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేయి తప్ప ఇట్లాంటి పిచ్చి ప్రయత్నాలు మంచిది కాదని చెప్పి నేను హెచ్చరిస్తూ ఉన్నా. భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులుగా ఇవాళ రాష్ట్రంలో ఎదుర్కొంటున్న అనేక వర్గాల ప్రజల సమస్యలు ప్రస్తావించాలి, వారికి అండగా ఉండాలి, ఆ సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటే మా ముఖాలు చూడొద్దని చెప్పి మీరు నిషేధించవచ్చు, కానీ సభలో నిషేధించవచ్చు, కానీ ప్రజాక్షేత్రంలో మాత్రం నిషేధించలేవు. మీరు సభలో మమ్మల్ని నిషేధిస్తే ప్రజాక్షేత్రంలో ప్రజలే మిమ్మల్ని తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో నిషేధిస్తారని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. మా పార్టీ పరంగా మేమంతా కూడా చర్చించుకొని దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వాన్ని ఎట్లా ఎండగట్టాలనేటువంటి ప్రయత్నం అంతా కూడా కొనసాగుతుంది. మొట్టమొదటిగా లీగల్గా ఇట్లాంటి ఉదంతాలు జరిగినప్పుడు సుప్రీంకోర్టులో సభ్యుల హక్కులను కాలరాచే అధికారం స్పీకర్కు లేదని చెప్పి ఇచ్చిన సందర్భం ఉంది. దాని మీద కూడా ఆలోచన చేస్తాం.
వీరికంటే ఉన్నతమైనటువంటి రాజ్యాంగ పరిరక్షణ కూడా మా బాధ ఏందో, మా పట్ల జరుగుతున్న దాడేందో తప్పకుండా వివరించే ప్రయత్నం చేస్తాం. అంతేకాకుండా ప్రజాక్షేత్రంలో ఈ శాసనసభ జరిగిన రోజులు ఒక కార్యాచరణ రూపొందించుకునే ప్రయత్నం చేస్తాం. గవర్నర్ గారు ఈ రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షకులు. వాళ్ళు తప్పకుండా వారి పరిధిలో ఇట్లాంటి సాంప్రదాయాలు అన్ని రూల్స్ ఫ్రేమ్వర్క్లో ఉండవు, అన్ని బుక్లో ఉండవు. ఇవాళ ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగం భారత రాజ్యాంగం, రిటర్న్ రాజ్యాంగం మన రాజ్యాంగమే. ఇవాళ ఇంత పెద్ద అమెరికా కూడా 14 ఆర్టికల్స్తో కూడినటువంటి 3 పేజీల రాజ్యాంగం ఉంటుంది. బ్రిటన్కి అయితే అసలు రిటర్న్ రాజ్యాంగమే లేదు. మరి ఇంత గొప్ప రాజ్యాంగం రాసినటువంటి ఈ రాష్ట్రంలో తప్పకుండా మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తా అని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.